వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో ఫ్లవర్స్ తయారు చేసుకుంటాం ప్లేట్ గార్నిష్ లాగా. కొంచెం మనకి ఇలాంటి డార్క్ కలర్లో కీరా ఉంటే చాలా బాగుంటుంది. సో వీటికి ముందుగా మనం లైన్స్ కొంచెం ఎడ్జెస్ ఏంటంటే మనకు కొంచెం డిజైన్గా వస్తుంది, ప్లెయిన్గా రాకుండా. ఓకే, సో కొంచెం లేతగా ఉన్నదైతే మనకు బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ చేసుకోవడానికి. కొంచెం దగ్గరగా వేసుకుంటే మనకు ఆ డిజైన్ అనేది దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తుంది. గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా కొంచెం దగ్గరగా తీసుకోవాలి. స్లైసెస్ లాగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. థిన్గా ఉంటే మనకు బాగుంటుంది అరేంజ్ చేసుకునేటప్పుడు. అరేంజ్మెంట్ మనకు సింపుల్గానే వస్తుంది. ఆ ఎడ్జ్లు కట్ చేసింది కొంచెం డిజైన్లా కనిపిస్తుంది అనమాట మనకి. ప్లెయిన్గా కూడా, అంటే మన దగ్గర ఆ టూల్ అది లేదు, చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం డిజైన్ ఉంటే ఆ డిస్ప్లే నీట్గా కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇది మనకు ఒక వెస్టర్న్ వెజిటబుల్ జుక్ని ఉంటుంది కదా, దాంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది 2 కలర్స్లో వస్తుంది, గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్. డిఫరెంట్ కలర్స్లో కావాలనుకున్నప్పుడు దాంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. కొన్ని ఎక్కువ స్లైస్లే ఉంటే మనకు ఒకటి రెండు మనకు వేస్ట్ పైన మిగతావి అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టెమ్స్ లాగా తీసుకుంటున్నాం. దీంట్లో దీని వెనకాల ఉన్నది కొంచెం ఎక్కువగా ఉంటే థిక్గా తీసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం ఫ్లాట్గా అయిపోయేది ప్లేట్లో నీట్గా కూర్చుంటుంది. వీటిని ఇలా రౌండ్గా అరేంజ్ చేసుకోవాలి. కొంచెం దగ్గరగా చేసుకుంటే ఆ డిజైన్ చేసింది అనేది మనకు ఆ లేయర్ ఒకటి నీట్గా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్, అది కూడా సేమ్ అలాగే ఓవర్లాపింగ్ రావాలి స్లైసెస్ అని కూడా.
చిన్న చిన్న చేంజింగ్స్తోనే మనం ఇలా స్లైసెస్ని కట్ చేసేసుకొని డిజైన్ని మార్చుకుంటూ చేసుకోవచ్చు. లుక్ అనేది మారుతుంది, డిజైన్ కూడా మారుతుంది, ప్రజెంటేషన్ నీట్గా వస్తుంది. ఫుడ్ కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు సింపుల్గా అయిపోయే డిజైన్లు అనమాట ఇవన్నీ కూడా. మధ్యలో చెర్రీ టొమాటో, నెక్స్ట్ అక్కడక్కడ మనం కొన్ని లీవ్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, స్లిట్స్, థిన్ స్లిట్స్ ఉండాలి. సో అన్నిటికి కూడా బెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది థిన్గా మనం స్లిట్స్ ఇస్తే. నెక్స్ట్ వీటిని కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఫ్యాన్ షేప్లో వస్తుంది. అలాగే దీన్ని ఇలా హాఫ్ సర్కిల్లో కట్ చేసేసుకొని కాండం దగ్గర కొంచెం మనం కవర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఒకదానిపైన ఒకటి అలా పెట్టేసుకుని రైట్. సో ఇలా కీరా అలాగే చెర్రీ టొమాటో ఈ రెండింటి కాంబినేషన్లో హ్యాపీగా ఇలా ప్లేట్ గార్నిష్ తయారు చేసేసుకొని ఫుడ్తో పాటు మనం ప్రజెంట్ చేస్తే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.